తల్లిని తండ్రిని ఏడిపించకరా నాయన, ఏడిపించక తల్లి, తప్పది. పాపం పాపం చెమటోడ్చి సంపాదిస్తున్నారు నీ కోసం. ఎండనక వాననక నానా పాటలు పడి నానా కష్టాలు అనుభవించి నువ్వు బాగుండాలని, నీ జీవితం బాగుండాలని, నువ్వు అందంగా ఎదగాలని, అందరికంటే బాగుండాలని మీ నాన్న మీ అమ్మ పడుతున్న తపన తాపత్రయం నీకు అర్థమైతే నువ్వు అసలు స్కూల్కి ఎందుకు వెళ్తున్నావు? స్కూల్కి ఎందుకు పంపించాలి? నిన్ను కూడా పనిలో పెట్టయితే డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి. మరి వాళ్ళు అది ఆలోచించకుండా నేను ఎక్కడ పంపించారు? స్కూల్కి పంపించారు. మొన్న 8వ తరగతి చదువుకునే అమ్మాయి బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయింది. 8వ తరగతి చదువుకుంటుంది. ఆడు వచ్చేమన్నాడంట పెంట మొహముడు. అసలు ఏం చేస్తారా మీరు అని అడిగాను నేను. ఏం చేస్తారా మీరు? నేను ఏమన్నానంటే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈ అమ్మాయి నువ్వు వచ్చేసారు, రైల్వే స్టేషన్ లో కూర్చున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు, ఇంట్లో దొబ్బేసాయి కూడా. సరే నీ దగ్గర 10,000 ఉన్నాయా? ఉన్నాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఒక 5,000 ఉన్నాయి. మొత్తం మీద ఎంత పట్టుకొచ్చారు ఇద్దరు ముత్తైదులు? 15,000 పట్టుకొచ్చారు. ఎన్ని రోజులు వస్తాయి? 15,000 లేచిపోయి పట్టుకొచ్చారు. ₹1,00,000 తెచ్చారు అనుకుందాం. ఎన్ని రోజులు వస్తాయి ₹1,00,000? ఏదైనా ఇల్లు కావాలంటే ఇంటికి అడ్వాన్స్ కడితే 10,000 అడ్వాన్స్ కట్టాలి. ఆ ఇంట్లోకి ఏ సరుకు లేకపోయినా నెగ్గదు, అన్ని సరుకులు కొనాలి. ఈ ₹1,00,000 అన్ని సరుకులు కొంటే 2 రోజులు ఏమైపోతాయి? ఉష్కాకి అయిపోతాయి. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? బతుకుబండి నడవాలి. ఎదురెదురుగా కూర్చుని అనుకుంటే 3 రోజులు నడుతుందేమో. ఈ ఉమ్ములు గిమ్ములు ఉమ్మే మిగులు తీసేవరకు తుంపర్లో. ఆ తర్వాత పొట్ట కాల్తా ఉంటది. డార్లింగ్ ఆకలేస్తుంది డార్లింగ్, అన్నం పెడతావా అంటే అడుక్కుని తెస్తాను డార్లింగ్. మొదటి రోజు పోనీ అడుక్కు తెచ్చాడు అనుకుందాం 2 కూరలు. 2వ రోజు ఏమంటాడు తెలుసా? డార్లింగ్ నాకు ఒక్కడికి అంటే ఎవరు వేయట్లేదు డార్లింగ్, నువ్వు కూడా రా డార్లింగ్, ఇద్దరు కలిసి అడుక్కుందాం. ఎలా లైఫ్ లీడ్ చేస్తారు దౌర్భాగ్యులారు? చదువు లేదు, సంజ లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు, వెనకాల పెద్దోళ్ళు సపోర్ట్ లేదు. ఎలా లైఫ్ లీడ్ చేస్తారంటున్నాను. ప్రాక్టికల్ గా ఆలోచించండి జీవితాన్ని అన్నాను. అప్పుడు వెలిగింది బల్బు ఇద్దరికి. ఏవో సినిమాలు చూసేసి వెళ్ళిపోతే రోడ్డంతా వజ్రాలు దొరికేటి మహాప్రేమికులు వచ్చారని కష్టపడకుండా ఏమైనా వస్తుందా? రాదు కదా. ఏం పనికి వెళ్తారు? ఏం పని వచ్చని వెళ్తారు వీళ్ళు? ఏ పని రాదు. అందుకే ప్రేమ దోమ అనే వాళ్ళు ఇంట్లోంచి గెంటియాలి. వీళ్ళు బతికి చూపించండి సంవత్సరం అన్నారు. అప్పుడు జీవితం అర్థం అవుద్ది. అడుక్కు తింటే పోతారా? ఆ ఫోన్ లో బ్యాలెన్స్ కూడా వేయించుకోవడానికి డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర. అది కూడా అమ్మ నాన్న అడుక్కోవాలి మళ్ళీ. అది రియాలిటీ. నేను మాట్లాడుతున్నవన్నీ ఏంటి? గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుతున్నాను. అబద్ధాలు కదా నేను, వాస్తవాలు. గ్రౌండ్ రియాలిటీ. బ్రతుకులోకి అడుగు పెడితే అప్పుడు తెలుస్తుంది బ్రతుకేంటో. సీట్ రాసిస్తుంటది మీ అమ్మ, అది తెచ్చి ఇచ్చేసరికి మీ నాన్న తల ప్రాణం తోక్కొచ్చేస్తుంటది. రేపు పొద్దున్న నీకు అర్థం అవుతుంది పెళ్ళయ్యాక. ఏమంటే పాల బిల్లు, కరెంటు బిల్లు, ఈఎంఐలు, గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంటద్ది. చిన్నగా ఏముండదు జీవితం. మీ నాన్న ఒక మహా యజ్ఞం చేస్తున్నాడు నిన్ను బ్రతికించడం కోసం. అది నీకు అర్థమైతే తల్లిని తండ్రిని ఏం చేస్తావు? సన్మానిస్తావు. ఎంత సన్మానించినా తక్కువ కాదు, అంత గొప్పోళ్ళు. అది అర్థం అవ్వాలి మనకి. అలా జీవితాలు కట్టుకోవటం మొదలు పెడితే రోజు నేర్చుకుంటుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజు మనది, రేపు మంది కాదు. దిద్దుకున్నా ఈ రోజే, నాశనం చేసుకున్నా ఈ రోజే. ఈ రోజు ఏం చేద్దామని ఆలోచించిన వాడు ధన్యుడు. అందుకే ఇలాంటి మాటలు చాలా అవసరం ఈ సమాజానికి. లేకపోతే పిల్లలు ఆలోచనలో పడరు. పిల్లలు ఆలోచనలో పడాలి. ఒకసారి ఆలోచనలో పడితేనే అర్థం అవుద్ది. డబ్బులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, అయిన వాళ్ళు మనతో లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా మీ విశ్వాసం మాత్రం స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోండి. ఏది తగ్గినా పర్లేదు, అది తగ్గకూడదు. ఇంట్లో బియ్యం తగ్గినా పర్లేదు, పెట్టులో డబ్బులు తగ్గినా పర్లేదు, ఒంట్లో సత్తువు తగ్గినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు. మనసులో విశ్వాసం మాత్రం ఏ కోసానా ఏమవకూడదు, తగ్గకుండా చూసుకోండి. ఇంకా పెరగాలి తప్ప తగ్గకూడదు. అప్పుడు అన్ని ఆస్తుల కంటే గొప్ప ఆస్తి విశ్వాసం అన్న సత్యాన్ని మీరు ఒకనొక దినాన్ని తెలుసుకుంటారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని బైబిల్ బోధిస్తుంది. అంటే నువ్వు ఎంత విశ్వాసంగా ఉంటావో అంత గొప్ప ఆశీర్వాదం నీ వెంటబడుతుంది, నీ సొంతమవుతుంది. విశ్వాసంలో క్షీణత మన ఆత్మీయ జీవితానికి, మన పరలోకపు జీవితానికి, మన భౌతిక జీవితానికి కూడా హీన దశను కలగజేస్తుంది. అందుకే ఎప్పుడు అవిశ్వాసం మనలోనికి రాకుండా చూసుకోవాలి. ఒక్కసారి విన్నప్పుడే మనలో పౌరుషం రావాలి. అరే నేను నా యవనస్తురాల్ని మంచి స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు, నేనేం చేయాలి? నా బ్రతుకు పరమార్థం ఏమిటి? నా జీవిత పరమార్థం ఏమిటి? నేను ఎందుకు పుట్టాను? ఎందుకు బతకాలి? ఎలా బతుకుతున్నాను? ఒక బానిస బతుకుతున్నానా, లేకపోతే ఇండివిజువాలిటీ వచ్చిందా? జ్ఞానం వివేకం సంపాదించుకున్నానా లేదా? ఇవన్నీ మీకు రావాల్సినటువంటి ప్రశ్నలు. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ ఏ యూనిక్ పర్సన్. నీలాంటి వ్యక్తి భూమి మీద మరొకరు లేరు, ఉండరు. యు ఆర్ ద స్పెషల్. అంతే. ఒక్కడే దావీదు, ఒక్కడే సమూయేలు, ఒక్కతే ఎస్తేరు, ఒక్కరే యెషయా, యెహెజ్కేలు, ఇర్మియా, పౌలు, పేతురు, యోహాను, యేసుక్రీస్తు.
అందరూ ఎవరికి వారే, ఒక్కరే. మరి నువ్వు ఒక్కరివే. అదిగే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చాడు ఆ మాటలో. ఇప్పుడు అలాగే నువ్వు కూడా ఒకసారి ఆలోచించు, ఎంతకాలం ఎలా ఉండిపోవాలి? నువ్వు చెక్కుకో, నిలబెట్టుకో. ఆల్రెడీ గోతులోకి వెళ్ళిపోయావా, పైకి లేవడానికి ప్రయత్నించు. ఆల్రెడీ ఎక్కడో కూరుకుపోయావా, బయటికి రావడానికి ప్రయత్నించు. చేతులారా జీవితాన్ని పాడు చేసుకోవద్దు, అంతే.